పాకిస్తాన్కు సింధు నది జలాలు నిలిపివేసింది భారత్. పాక్కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసినట్టు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది భారత్. తర్బెలా డ్యాం 4 గేట్లను పూర్తిగా మూసివేశారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది. హెచ్చరించినట్టుగానే సింధు నది జలాల గేట్లు క్లోజ్ చేసింది భారత్. సింధు జలాల ఒప్పందం 1960లో జరిగింది. పహల్గాం ఉగ్రవాదుల దాడితో ఒప్పందాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సింధు జలాల పాక్ వ్యవసాయానికి జీవనాడి. దాదాపు 80% వ్యవసాయం సింధు జలాలతోనే సాగవుతుంది. 40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. 24 కోట్ల పాకిస్తానీయులకు సింధు జలాలే తాగునీళ్లు. పాకిస్తాన్ సిటీస్ ముల్తాన్, లాహోర్, కరాచీలు కూడా సింధుపైనే ఆధారపడ్డాయి. పాకిస్తాన్ హైడ్రల్ పవర్ ఉత్పత్తిలో 24% సింధు, జీలం నదులపై నిర్మించిన జల విద్యుత్ కేంద్రాల నుండి వస్తుంది. సింధు పరివాహక ప్రాంతంలో గోధుమ, వరి, చెరకు, పత్తి ప్రధాన పంటలు. ఇప్పటికే తీవ్ర నీటి, ఆహార కొరతతో సతమతమవుతోంది పాకిస్తాన్. సింధు జలాలకు భారత్ బ్రేక్ వేయడంతో పాక్ సిచ్యువేషన్ మరింత కష్టాల్లో పడుతుంది. పాకిస్తాన్లో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. కోట్ల మంది ఆకలితో అలమటిస్తారు. ఇప్పటికే కుప్పకూలిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది. దివాలా దశలో ఉంది పాకిస్తాన్. భారత్ రియాక్షన్తో పాక్ చేతిలో చిప్పేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, భారత్ సింధు జలాల నిలిపివేత నిర్ణయం పాక్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపనుంది? ఎస్ చంద్రిక, కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టుల పైన తీవ్రవాదుల దాడుల అనంతరం పాకిస్తాన్ పైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది. దీనిలో మొదటగా ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు జలాల ఒప్పందం అనేది కీలకంగా ఉంది. సో ఈ ఒప్పందం నుంచి మేము వైదొలుగుతున్నాము. సో పాకిస్తాన్కి వెళ్ళే నీటిని అడ్డుకుంటామంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీనిలో భాగంగానే ఈరోజు మన ఇండియా నుంచి వెళ్ళే ఈ వాటర్కి బ్రేక్ వేసింది. సో యాక్చువల్గా ఈ సింధు జలాలు అనేటివి మొదటగా టిబెట్లో ఈ సింధు నది పుట్టింది. సో ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పైనుంచి నెక్స్ట్ పాకిస్తాన్లోకి వెళ్తుంది. పాకిస్తాన్ నుంచి కింద అరేబియా మహాసముద్రంలోకి వెళ్తుంది. ఇదంతా కూడా సుమారు 3100 కిలోమీటర్లు పారుతూ టిబెట్లో పుట్టిన ఈ నది ఇటు ఇండియా, నెక్స్ట్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ తర్వాత నెక్స్ట్ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. సో యాక్చువల్గా ఈ సింధు మహాసముద్రానికి ఈ సింధు నదికి సంబంధించి అప్పట్లో 1960లో యాక్చువల్గా ఈ వాటర్ ఎవరు వాడుకోవాలి ఏంటి అనే దానిపైన చాలా ఒక 9 ఇయర్స్ పాటు దీనిపైన గొడవలు జరిగాయి. సో ఎక్కువగా అసలు టిబెట్లో పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్కి వెళ్తుంది. సో మనం ఆ పాకిస్తాన్కి పై ఎత్తున ఉంటాం కాబట్టి మన దగ్గర నుంచే ఈ వాటర్ అంతా కూడా పాకిస్తాన్ వైపు వెళ్తుంది. సో అప్పట్లో 9 ఇయర్స్ పాటు గొడవలైన తర్వాత అటు వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 17 రోజున అప్పటి ప్రధాని నెహ్రూ అలాగే ఆ పాకిస్తాన్కు సంబంధించిన అప్పట్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య ఆ ఒప్పందంతో అప్పుడు సంతకాలతోటి దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. సో దీనిలో ఉన్నటువంటి ఈస్ట్ 3 నదులు, దీనికి మొత్తంగా 6 ఉపనదులు ఉంటాయి. దీనిలో ఆ తూర్పున ఉన్నటువంటి 3 ఉపనదులకు సంబంధించిన వాటర్ ఇండియా వాడుకోవాలి. అలాగే పశ్చిమాన ఉన్నటువంటి ఆ 3 ఉపనదుల వాటర్ అంతా కూడా అటు పాకిస్తాన్ వాడుకుంటుందంటూ కూడా అప్పట్లో ఒక ట్రీటీ రెడీ చేశారు. సో దీనికి ఇరు దేశాలు అప్పట్లో సంతకాలు పెట్టాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇరు దేశాల నుంచి ఒక కమిషనర్ ఉండేలా కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా దీన్ని ఆ ఇద్దరు కమిషనర్లు దగ్గరుండి పరిష్కరించుకునేలా అప్పట్లో ఒప్పందం చేశారు. ఆ తర్వాత ఇది కొనసాగుతూనే వస్తుంది. దీనిలో అప్పుడు చేసిన ఈ ఒప్పందం, ఈ ట్రీటీలో ఏముందంటే 80% వాటర్ వచ్చేసి ఆ పాకిస్తాన్ వాడుకుంటుంది, కేవలం ఇండియా మాత్రం 20% వాడుకుంది. సో ఇండియాలో పారే ఈ 3 ఉపనదుల నుంచి కూడా కేవలం తాగునీటికి అలాగే పవర్ ఉత్పత్తికి మాత్రమే వాటర్ను వాడుకోవాలి, వ్యవసాయానికి వాటర్ వాడుకోవద్దంటూ కూడా అప్పట్లో ఈ ట్రీటీలో ఉంది. ఆ తర్వాత ఇటు పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ సింధు నుంచి వెళ్ళేటువంటి ఆ వాటర్ తోటే అక్కడ పాకిస్తాన్ ఓవరాల్గా ఉన్నటువంటి 80% ఆఫ్ ద అగ్రికల్చర్ ఈ సింధు వాటర్ పైనే డిపెండ్ అయి ఉంది. సో ముఖ్యంగా పంజాబ్లో ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ కానీ లేకపోతే అక్కడ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం పైన, అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతారు. సో వాళ్ళు మొత్తం కూడా 90 to 95% ఆఫ్ ద అగ్రికల్చర్ ఈ సింధు నది నుంచి వచ్చే ఈ 2 స్టేట్స్కి సంబంధించి
సింధు నది నుంచి వచ్చే వాటర్ని అగ్రికల్చర్కు యూజ్ చేస్తారు. వాళ్ళు అగ్రికల్చర్కు యూజ్ చేయడంతో పాటు అక్కడ ఈ పవర్ ప్రొడక్షన్ కూడా 25% ఆఫ్ ద పవర్ ప్రొడక్షన్ హైడ్రో పవర్ ప్రొడక్షన్ ఈ సింధు నది నుంచి వచ్చే వాటర్ తోటే జరుగుతుంది. ఇక ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి మెయిన్ సిటీకి తాగునీరు కూడా ఈ సింధు నది నుంచే వెళ్తుంది. కాబట్టి మొత్తం పాకిస్తాన్ జీడిపి 25% ఈ సింధు నది పైనే డిపెండ్ అయి ఉంది. ఈ సింధు నదికి సంబంధించిన ట్రీటీని ఇప్పుడు రద్దు చేసుకుంటే ఇక్కడి నుంచి మన ఇండియా నుంచే వాటర్ అంతా వెళ్తుంది. మనం పైన ఉన్నాం కాబట్టి ఈ వాటర్ని అడ్డుకుంటే పాకిస్తాన్ పైన ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ రోజు నుంచే ఈ సింధు నది నుంచి వెళ్ళే వాటర్ను కూడా బ్రేక్ చేస్తామంటూ కూడా ప్రకటించింది. సో దీనివల్ల పాకిస్తాన్ ఇప్పటికే ఫైనాన్షియల్గా చాలా వరకు పీకల్లోతు కష్టాల్లో ఉంది, అప్పులు ఉంది, ద్రవ్యోల్బణం పడిపోయింది, ఫుడ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సమయంలో ఇటు వాళ్ళకు ఇంపార్టెంట్ కీలక సెక్టర్ అయినటువంటి అగ్రికల్చర్ను అడ్డుకోవడంతో ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి. ఇక ఇదే కాకుండా అక్కడ 25% పవర్ కూడా ఈ సింధు జలాల నుంచే వస్తుంది. కాబట్టి ఆ పవర్ కన్జంప్షన్, పవర్ ప్రొడక్షన్ కూడా అక్కడ ఆగిపోతుంది. దీంతో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఆగిపోతాయి, ఇండ్ల కరెంట్ ఆగిపోతుంది, సిటీస్లో ఉన్నటువంటి ఆ ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే తాగునీటి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్కి మాత్రం ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అయితే ఇంత ఈజీగా ఇప్పుడు భారత్ ఈ ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి బయటికి రావచ్చా అనేది కూడా ఒక అంశం. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రకటించింది, కానీ పాకిస్తాన్ దీనిపైన ఇంటర్నేషనల్ కోర్టుకు కానీ లేకపోతే అటు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు భారత్ చెప్పుకుంటూ వస్తూనే ఉంది. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో చేశారు. సో అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత భౌగోళిక పరిస్థితులు మారాయి, రాజకీయ పరిస్థితులు మారాయి, అలాగే ఈ నీటిని వాడుకునే పద్ధతులు కూడా మారాయి. కాబట్టి మాకు వాటర్ తక్కువగా ఉంది కాబట్టి వాటర్ని మేము యూజ్ చేసుకునేందుకు పెంచాలంటూ అప్పుడప్పుడు మేము మధ్యలో అంటే ఈ సింధు నది ఎక్కడైతే మనం ఇక్కడి నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుందో దానిపైన మేము హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తామంటూ గతంలో చెప్పినా కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు. సో అప్పటి నుంచి ఆపోజిట్ చేసుకుంటూ ఇండియా వస్తుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టయితే ఇండియా ప్రకటించింది. దీనిపైన వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టుకు కానీ ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇండియా ఎట్లా అప్రోచ్ అవుతుందంటే, సో అప్పట్లో 1916లో ఈ ట్రీటీ చేశారు, కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. కాబట్టి ఇప్పుడున్న దాని ప్రకారం మాకు ఇవ్వాలంటూ కూడా ఇండియా కోరే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు దీనిపైన ఇప్పుడు ఈ వాటర్ని ఎట్లా ఆపుతారు, ఎందుకంటే ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి వాటర్ వెళ్తుంది, కానీ దీన్ని నీటి కట్టలు వేయడం ద్వారా ఆపుతారా, ఎలా ఆపుతారా అనేది కూడా ప్రస్తుతానికి ఒక సస్పెన్స్గా మారింది. సో మొత్తానికైతే ఇప్పుడు ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్కి మాత్రం ఒక పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.